ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆశ్చర్యకరమైన మహాకృపను మెచ్చి మరలా తిరిగి మనందరం కూడా ఈ పునరుద్ధాన దినమున దేవుని వాక్యమును ధ్యానించుటకు కృప పొంది ఉన్నాం. సజీవులుగా ఉండుటకు, దేవుని స్మరించుటకు, ఆయన కార్యములను ధ్యానించుటకు, ఆయన నామమును ఘనపరుచుటకు ఇంతగా మనలను హెచ్చించిన, ఆదరించిన, నిలువబెట్టిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేల్ కాపాడువాడు కొనుకక నిద్రపోక మనలను నిత్యము కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన పాదములకు చిన్న రాయేనును తగులకుండా ఎత్తి పట్టుకొనుటకు తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. వేటగాని ఊరు నుండి మనల్ని విడిపించుచున్నాడు. జిగటగల ఊబి నుండి లేవనెత్తుచున్నాడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ సంచరించు తెగులుకైనను మనం భయపడకుండానట్లుగా చేసి ఈ అపాయము మన మీదకు రాకుండా ఆయన మనలను తప్పించి దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరిచి మనల్ని నడిపిస్తున్నాడో, నడక నేర్పుచున్నాడో, అనుభవాలు మనకు అలవర్చుచున్నాడో మన ప్రియుడైన యేసయ్య. మన జీవితాల్లో ఆయన కార్యాలు ఎంతో గొప్పవి. నిజముగా ఈ 21వ సంవత్సరంలో మనం జీవించి ఉన్నామంటే కృప తప్ప మరొకటి కాదు అని బల్లగుద్ది గట్టిగా మనం చెప్పవచ్చు. ఒక ప్రక్క అనేకులు లోకము విడిచి, అనేకులు నిద్రించి ఉండగా ఇలాగున మనవలే భయంకరమైన పరిస్థితులు దాటుకొచ్చే అవకాశమును, జీవించి ఉండే అవకాశాన్ని, దేవుణ్ణి స్తుతించే అవకాశాన్ని, చక్కగా పనులన్నీ జరిగించుకునే అవకాశాన్ని, కార్యక్రమాలు జరిగించుకుంటూ ఫంక్షన్స్కి హాజరగుచు ఇతరమైన అన్ని పనులు జరిగించుకోవడానికి అనేకులు నీ వలే నా వలే అవకాశం లేని వారుగా ఉన్నారు. కానీ అల్పులమైన మనలను దేవుడు ప్రేమించి మనలను తృణీకరించక, నిరాకరించక, మనలను నీచులని ఎంచక, మన స్వభావాన్ని బట్టి ఆయన మన ఎడల పక్షపాతముగా తీర్పు తీర్చక, మన ఎడల ఆయన ఏ మాత్రం వివక్ష చూపక, ఆయన ఉపకారి అయి మనలను ఈరోజు బ్రతికించి ఈ అవకాశాలన్నీ మనకిచ్చాడు. ఈ సావకాశం మనకిచ్చాడు. ఈ వెసులుబాటు మనకిచ్చాడు. ఉన్నతమైన కృపను మనకిచ్చాడు. ఈరోజు మనందరం ఆ కృపను ఉపయోగించుకొని చక్కగా జీవనం చేస్తూ ఉన్నాము. అన్ని అవకాశాలు ఇచ్చిన దేవుడు, అన్నిటినీ సమకూర్చుచున్న దేవుడు, మన పక్షముగా మనకు బాసటగా నిలిచిన దేవుడు, ఎన్నో పేర్లు చెరపబడి, ఎన్నో స్థానాలు ఖాళీ చేయబడి, ఎందరో ఈ లోకమును విడిచిపెట్టినటువంటి నేపథ్యంలో నిన్నును నన్నును దేవుడు ఇంకా సజీవులుగా ఎందుకు ఉంచి ఉన్నాడంటే, ప్రియులారా, మనం వాళ్ళందరికీ లేనిది మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనం చక్కగా హాయిగా తిరగడానికి కాదు, మన పనులు మనం చేసుకోవడానికి కాదు, మన కార్యక్రమాలు మనం నడుపుకోవడానికి కాదు, ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవించడానికి కాదు. దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. నిద్రించిన వారికి లేని అవకాశము జీవించి ఉన్న మనకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మన పనులు పూర్తి చేసుకోవడానికి కాదు, మనం ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు, డబ్బులు వడ్డీకి తిప్పుకోవడానికి కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ
సుఖభోగాలు అనుభవించడం కొరకు కాదు, వ్యాపారాలు చేసుకుంటూ మోసపూరితంగా సంపాదించడం కోసం కాదు. మీరు చేసే పనుల్లో మీరు న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి, వాటిని అవిగా జరగనివ్వండి. మీరు మాత్రం, నేను మాత్రం, మనల్ని మాత్రం దేవుడు ఎందుకు, నిన్నే ఎందుకు బ్రతికించాలనుకున్నాడో, నన్నే ఎందుకు బ్రతికించాలనుకున్నాడో ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకుని మీ మనసాక్షిని అడగండి. మనసాక్షి లేకుండా మనం జీవిస్తున్నాం, సిగ్గు లేకుండా బ్రతుకుచున్నాం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఈరోజు క్రైస్తవుడు జీవించటం అత్యంత శోచనీయం, విచారకరం అండి. దేవుని భయం లేదు, భక్తి లేదు. పైకి భక్తి గల వారి వలె ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నారు. సున్నము కొట్టిన సమాధి వలె ఉంటున్నారు. ఆత్మ చెప్పు మాటలకు చెవి ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. హృదయం మీద ఉన్న పొరను తొలగించుకొనక జీవము కలిగిన దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయాలకు, దుష్ట సాంప్రదాయాలకు, క్రొత్త పద్ధతులకు, క్రొత్త అలవాట్లకు, క్రొత్త విధి విధానాలకు ఈనాడు క్రైస్తవుడు, సేవకులు నాంది పలుకుతున్నారు. చాలా లెక్క అప్పగించుకోవాల్సి ఉంటుంది. నేను, మీరు, మనందరం. ఇట్ ఈజ్ నాట్ ఓవర్, ఇట్ ఈజ్ నాట్ యెట్ ఓవర్. యు అండర్స్టాండ్ వాట్ ఐ సే? నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? యుద్ధం అయిపోలేదో, సంహారదూత ఇంకా తిరుగుతూనే ఉంది, ఉగ్రత తొలగిపోలేదు. దేవుని భయం కలిగి జీవించండి ప్రతి ఒక్కరూ కూడా. అర్థం లేకుండా వ్యర్థంగా నీ జీవితాన్ని నువ్వెందుకు పాడు చేసుకోవాలి? నీ కూడా నీవు తీసుకుపోలేని ఈ లోకం కోసం నీ సమయాన్ని, ధనాన్ని, నీ బలాన్ని అన్నిటినీ పూర్తిగా దీనికి ఎందుకు వినియోగించాలి? నిత్య జీవానికి నిన్ను వారసుడిగా మార్చే, నీ తలరాత మార్చే, నీ పరిస్థితిని మార్చే, నీ స్థితిగతిని మార్చే జీవము కలిగిన దేవుని ఎందుకు హత్తుకుని జీవించలేకపోతున్నావు? ఎక్కడ చూసినా అండి, కొంతమంది భక్తి ఉన్నట్టు నటిస్తున్నారు, మారు మనసు లేదు. ఇంకొంతమంది ఆ నటన, కనీసం ఆ నటించే భక్తి కూడా లేకుండా, ప్రియమైన వారులారా, ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు. ఇందుకా దేవుడు మనల్ని బ్రతికించి ఉంచింది? ఇందుకా దేవుడు మనలను సజీవులుగా దాచింది? ఇందుకా దేవుడు మనలను ఇంకా నిలిపి ఉంచింది? పచ్చని ఓలేవ చెట్టు వలె నిలిపి ఉంచింది. యజమానుడి సహనాన్ని మనం పరీక్షించకూడదండి. ఆయన ప్రేమనే మనం పొందుకోవాలి, కానీ ఆయన ఉగ్రత కొరకు మనం నియమింపబడలేదనే విషయాన్ని మనలో ప్రతి ఒక్కరూ గమనించాలి. నువ్వెందుకు శోధన కొని తెచ్చుకోవాలి? నువ్వెందుకు కావాలని ఉద్దేశపూర్వకంగా శ్రమలను కోరుకుంటున్నావు? ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు, ఈరోజు ప్రభు వద్దకు రానివాడు, మారు మనసు పొందనివాడు, ఖచ్చితంగా మారు మనసు అంటే ఏంటో తెలుసా అండి? పూర్తి మార్పు. యూ హ్యావ్ బికమ్ టోటల్లీ అ న్యూ పర్సన్. యూ హ్యావ్ చోజన్ అ న్యూ వే ఆఫ్ లైఫ్. And the world is done away. No more you are the old person. You are now the new person. You have started living differently. You are a new creation. Just like a newborn baby, you have started another life, and you are no more like the old person. The world is done away. Everything is new. But we
saying that we are not anymore the old person, but the new person. We are come out of the darkness into the great light of the Lord. Saying all this, we are still the old person. We have still the old feelings. We still carry the old nature. That is not right. That is not what God actually wants us all do. The old person died. The old feelings died. The old nature died. And totally, you are cut off. How, if we break a branch from the tree, how it is separated from the tree, just like that. You are separated from the world. You are separated from the line of Adam. You are separated. You no more belong to that end. You are belong to Jesus Christ, and you have new feelings like Jesus. You new nature like Jesus. You are supposed to walk. You are supposed to live like Christ. మనలను దేవుడు ప్రభువు వలె మార్చాడు. మారు మనసు మనం పూర్తిగా ఇంకొక వ్యక్తిలా జీవించడం ప్రారంభించాం. ఇంకొక విధానాన్ని, ఇంకో మార్గాన్ని మనం ఎంచుకున్నాం. ఇది వరకు మనం జీవించినట్టు, ఇది వరకు నడుచుకున్నట్టు, ఇది వరకు ఆలోచించినట్టు, ఇది వరకు ప్రవర్తించినట్టు, ఇది వరకు చేసినట్టుగా చెయ్యక ఇది వరకటి స్థితి చచ్చి, ఇది వరకు స్థితి పోయి, ఆ పాత పురుషుడు, ఆ బాహ్య పురుషుడు, ఆ యొక్క ప్రాచీన స్వభావము సిలువ వేయబడినదై, హరించబడినదై, సమాధి చేయబడినదై, అది ఇక పూర్తిగా వేరు చేయబడినదై ఒక క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించాం. ఒక క్రొత్త స్థితిని ప్రారంభించాం. క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి జీవించడు. యేసుక్రీస్తు ప్రభువు లాంటి భావాలు, యేసుక్రీస్తు ప్రభువు వంటి నడక, యేసుక్రీస్తు ప్రభు వంటి ఆలోచన, యేసుక్రీస్తు ప్రభు వంటి జీవితాన్ని జీవించటానికి మరలా తిరిగి ఒక క్రొత్త వంశంలోంచి క్రొత్త రక్తాన్ని పంచుకుని మనం క్రొత్త వ్యక్తిగా జీవించడానికి పుట్టాం. దట్ ఈస్ ది రిపెంటెన్స్, దట్ ఈస్ ది లైఫ్ చేంజ్. అదే మారు మనసు అండి. అదే మారు మనసు. రిపెంటెన్స్ ఆఫ్ సిన్స్ అంటే నేను తప్పు చేశాను, ఇది కరెక్ట్ కాదని దాని నుంచి బయటకు వచ్చేసి ఇంకొకలాగా జీవించడం, ఇంకో వేలో, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి విధానంలో బ్రతకడం. మనం ఈరోజు అలా చేస్తున్నామండి, ఇలా చేస్తున్నామండి. అవకాశాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి అవకాశాలు లేవు కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతూ క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. అవకాశం లేని వారిగా వారు అవకాశాల కోసం కనిపెడుతున్నారు. అవకాశాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచించండి ప్రియులారా. 21 సంవత్సరాలు ముందుకు చచ్చుకొచ్చాం, మీకు అర్థమవుతుందండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు గద్దించమని ప్రేరేపిస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు సిగ్గు తీసుకొస్తాడట. కొన్నిసార్లు దైవజనులు మనల్ని గద్దించాలి, మనకు రోషం రావాలి, పౌరుషం రావాలి. మనమేంటో మన జ్ఞాపకం చేయొద్దా? ఆలోచించండి. కనుక చాలామంది ఇలా ఉన్నారు. బైబిల్లో మాట ఉంది, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమైంది. కాలం సమీపంగా ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు. జీవించున్న మనం ఎలా జీవించాలి? మనం ఎంతసేపు ప్రియులారా జీవించి ఉన్న మనం, మన దృష్టి, మన ఆలోచన, మన నడవడిక, మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా లేదేమో చూసుకోవాలి. దేవునికి అంగీకారకరంగా లేదేమో మనము ఆలోచన చేసుకోవాలి. దయచేసి మన గడువు ముగించుకున్నాము, మానవుల సమయం అయిపోయింది,
21 సంవత్సరాలు ముందుకు చొచ్చుకొని వచ్చాం మనం. ఈ 21 సంవత్సరాలు ఆయన కృప మాత్రమేనని మనందరం గ్రహించాలి. ఏ సమయంలోనైనా ప్రభు రావచ్చు, రాకడ జరగవచ్చు. భవిష్యత్తు ఏ విధంగా మలుపు తిరగబోతుందో, దేవుని యొక్క మనం వింటున్న ప్రకటన గ్రంథ ధ్యానాలు ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుందో వీ కెన్ గెస్, మనకు తెలియదు. అందుచేత రేపేమి సంభవించునో నీకు తెలియదు. కాబట్టి ఈరోజు మనకున్న సమయాన్ని, నీకున్న పరిధిలో, నీకున్న అవకాశం, కనీసం తలుపు వేసుకుని గదిలోకి వెళ్ళి ప్రార్థన కూడా చేయలేమండి మనం. రాళ్ళు మోయమన్నాడా, రప్పలు మోయమన్నాడా ప్రభు? వజ్రాలు అడిగారా, వైఢూర్యాలు అడిగాడా ఆయన మనల్ని? ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు అడిగాడా, ఆస్తి అంతస్తులు అడిగాడా? అవేవి ఆయన అడగలేదు. అవేవి ఆయనకి అవసరం లేదు. గెహాజీకి అవసరం అవి. శరీర తత్వము కలిగిన గెహాజీ మాత్రమే ఆ కుష్టి రోగి అయిన నామాను కుష్టు రోగము నుండి శుద్ధి పొందిన తరువాత, అయ్యో నా యజమానుడు ఎంత బుద్ధిహీనుడు, ఎంత జ్ఞానము లేనివాడు, మరలా ఇలాంటి అవకాశం వస్తుందా? ఇలాంటి వెండి బంగారాలు, ఇలాంటి కానుకలు, బహుమానాలు ఇక మరలా ఎవరైనా ఇస్తారా? సిరియా దేశ సైన్యాధ్యక్షుడు, ఇక అలాంటి బహుమానాలకి ఎవరు ఇవ్వలేరు. ఏంటి నా యజమానుడు ప్రవక్త అయిన ఎలీషా ఇంత మూర్ఖంగా ఎలా కాదన్నాడో అని చెప్పి, అలా కాదు నేను వెళ్ళి అతని దగ్గర అడిగి తెచ్చుకుంటానని చెప్పి బాగుపడిన నాయమాను యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, ఎలీషా ప్రవక్త, అవేవి దేవునికి ఇష్టము కాదు, నువ్విష్టము, నీ హృదయం ఇష్టం, నీ జీవితం ఇష్టం, అవి నువ్వు దేవునికి ఇవి కానుకగా అని చెప్పి శరీర సంబంధమైన ఈ కానుకలను ఎలీషా ప్రవక్త నిరాకరిస్తే, ఇతడు పరిగెత్తుకుని వెళ్ళి గెహాజీ, చాలామంది మాకు సేవకులు మాకు గెహాజీ మనస్తత్వం ఉండి ఈ లోక సంబంధమైన వాటి కోసము మేము ఆశపడుతున్నాం, కానీ దేవునికి అవేవి అవసరం లేదు. ఎలీషాకి ఎలా అయితే అవేవి అవసరం లేదన్నాడో, అవసరం లేదు. తాను వదిలించుకున్న కుష్టు రోగమును నయమాను, అన్యజనుడు, సిరియా దేశ సైన్యాధ్యక్షుడైన నయమాను వదిలించుకున్న కుష్టు రోగము ఈ ప్రవక్త శిష్యుడు దేవుడిని అడిగిన ఇతడు అంటించుకున్నాడు. ఎందుకు? ఏ వెండి బంగారాలు అయితే ప్రవక్త వద్దన్నాడో, అతనికి ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టాడో, ఆ వెండి బంగారాలని శిష్యుడు వెళ్ళి తెచ్చుకుని ఆ రోగాన్ని అంటించుకున్నాడు. నామాను వదిలించుకున్న రోగం గెహాజీ అంటించుకున్నాడు. ఈరోజు కూడా ప్రియులారా మీకు ఖచ్చితంగా చెబుతున్నానండి, ప్రతి ఒక్కరు, మేమందరం లెక్కలు అప్పగిస్తాం దేవునికి, తీర్పులోకి వస్తాం. నిస్సందేహంగా నాలో ఏమైనా తప్పు ఉంటే దేవుడు పిలిచి చర్మం ఒలిచేస్తాడు. ఆయన చాలా, అసలు ఆయన ముందు మాట్లాడడానికి అవకాశం లేదండి మనకి. ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయంలో ఒక భయం కలిగి నేను ఉంటాను. అలాగే భయం కలిగి ఉండాలి. ఎలీషా ప్రవక్తలాగా ఉండాలి. మేము ప్రభు చిత్తమైతే, అవసరమైతే ఏ విషయంలోనైనా మేము ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఎలీషా ప్రవక్తలాగా నిరాకరించగలగాలి, లేదా స్వీకరించగలగాలి. ఉంటే ఎలీషా ప్రవక్తలాగా ఉండాలి, గెహాజీలా ఉండకూడదు. కానీ దేవుడికి మాత్రం అవేవి అవసరం లేదు ప్రియులారా. దేవునికి మీరు కావాలి. అందుకే ఎవరికున్న అవకాశం, చనిపోయిన వారికి లేని అవకాశం బ్రతుకున్న మనకి ఇచ్చాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చెయ్యి, నువ్వు పరిచర్య చేయగలిగితే పరిచర్య చెయ్యి, నువ్వు పాటలు పాడగలిగితే దేవుని కొరకు పాడు. నీకు అవకాశం లేకపోతే ఇంట్లో ఉండి దేవుని స్తుతించు. అది దేవునికి నువ్వు చెప్పుకోగలిగినట్లుగా. నీకు అవకాశం ఉంటే షికార్లకి తిరగొద్దు. నీకు అవకాశం ఉంటే, నీకు ఎలాంటి ఆటంకము లేకపోతే నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. చాలా లెక్క అప్పగించాల్సి ఉంది. మెనే టెకేలు ఉపాసి నిన్ను దేవుడు తోకలో వేశాడు, నీ లెక్కలు చూశాడు, నువ్వు తేలిపోయావు. ప్రతి ఒక్కరికి చెప్తానండి. ఒక్కొక్కసారి సహజంగా మనకి అవతల వ్యక్తి చాలా పెద్ద ఆయన, గొప్ప ఆయన అనుకోండి, మనం కాదనలేక ఆ వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి
వాళ్ళ యొక్క డామినేషన్ బట్టి మనం అలాగే లేండి సరేలేండి అంటే ఒకవేళ ఇష్టం ఉన్నా లేకపోయినా అది తప్పు అనిపించినా కానీ దాన్ని మనం కరెక్ట్ చేయం. ఎందుకంటే అవతల మనకంటే ఆ వ్యక్తి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి, పొజిషన్ బట్టి. లెట్ మీ టెల్ యూ దట్ God is never partial. God has no injustice. Everybody is equal to him. The ground before the cross is flat. God has no partiality of persons. వ్యక్తుల పక్షపాతం కానీ వివక్ష కానీ దేవుడికి లేదు. ఆయన అన్యాయస్తుడు కాదని తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఆయన నిలబెడతాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. ఏది తీర్పులోకి రాకుండా వెళ్ళదనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని హత్తుకొని నమ్మకముగా జీవించి అంతము వరకు మనం విశ్వాసంతో జీవించి లోబడి జీవిస్తే క్రీస్తు ప్రభువు నందు ఉన్న వారికి శిక్షా విధి లేదు కానీ తీర్పు లేదు. కానీ ఒకవేళ అవిధేయతగా జీవించి మన ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం తీర్పులోకి లాగబడతామని మనం గమనించుకోవాలి. కాలం సమీపంగా ఉంది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయను. అయ్యా తను చాలా చెడ్డగా ఉన్నాడు, ఇతడు అన్యాయం చేస్తున్నాడు, ఇతడు అడ్డంగా సంపాదిస్తున్నాడు, వాళ్ళని చేయనివ్వండి. కానీ నువ్వు బ్రతుకున్న దానికి కాదు. వాళ్ళు 3వ వేవికి చిక్కుతారు, 4వ వేవికి చిక్కుతారు, 5వ వేవికి చిక్కుతారు, లేదా ఇంకొక ఉగ్రతకి, ఏ తెగులుకో, ఏ బలహీనతకో, ఏ ప్రమాదానికో వారు దొరికిపోతారు. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనివ్వండి. ఎవడైనా అన్యాయం చేస్తూ ఉంటే వాడిని చేయనివ్వండి. వాడు ఒకవేళ అన్యాయం చేయడానికి బ్రతుకున్నానని భావించుచున్నాడే మాత్రం తను చేయనివ్వండి. మీరు మాత్రం అన్యాయం చేయడానికి బ్రతికలేరు. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. ఏ మాత్రం భయం లేని ఉగ్రత గురించి కానీ, దేవుని తీర్పును గురించి కానీ, ఆయన యొక్క గొప్పతనం గురించి కానీ, ఆయన న్యాయ విధుల గురించి కానీ ఏ మాత్రం భయం లేని మనుషులు, లోకము ఊపిరాడక వేల మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులను చూసిన మానవుడు, ఖాళీ లేని శ్మశానాలు చూసినటువంటి మానవుడు, ఇంకొకరు బ్రతుకుతారని వయసు మీద పడినటువంటి వృద్ధులకి ఆక్సిజన్ తీసేసి కాస్త వయసులో చిన్నవారికి ఆ ఆక్సిజన్ తగిలించినప్పుడు ఇవన్నీ, ఈ దృశ్యాలన్నీ కూడా హృదయ విదారక దృశ్యాలన్నీ చూస్తున్న ఈ మనుషుడికి ఏది రోజు భయం? ఏది రోజు భయం? దేవుని మీద భయం ఏది? తీర్పు అనేది దేవుడు ఒకడు ఉన్నాడు, తీర్పు ఉందే అని ఒక భయం వచ్చిందా? లేరా? బ్రతుకుంటాం. బ్రతుకున్న మనం ఎంజాయ్ లైఫ్. ఏమనుకుంటున్నారంటే రేపు ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి చాలామంది చనిపోతున్నారు. ఏదో రోజు మనము చనిపోవలసిందే కదరా, ఏదో రోజు మనము చనిపోవలసిందే కదా అంచేత ముందు చనిపోతాం. కాస్త వెనక చనిపోవాల్సిన ముందు చనిపోతున్నాం అంతే. టైం అయిపోయిందండి. ఇలా కాలయాపన చేస్తున్నాడు ఈ మనుషుడు. టైం అయిపోయిందండి అంతే. ఎవరి టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలండి. ఇది రాత అండి, రాత. అతని రాత అలా ఉందండి, ఈ రాత ఎలా ఉందండి. ఎవరైనా చనిపోవాల్సిందే కదండి, ఒకరోజు ముందో వెనకో. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ మనుషుడు. ఎంత భయంకరం! ఆకాశం ముందు ఆసీనుడైన వాడు చూస్తున్నాడు. ఇది మానవుడి బుద్ధిహీనత యొక్క వెర్రితనం అండి ప్రియులారా. అంతేకాని అయ్యో పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏంటి? దేవుని భక్తి కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ లోకం ఇంత అశాశ్వతమా? మాకేమాత్రం ప్రయోజనకరము కాని దానికోసం మేము ఇంత ప్రయాసపడుతున్నామా? మేము అనుభవించని దానికోసం, మేము విడిచిపెట్టి వెళ్ళే దానికోసం
మాది కాని దానికోసం మాకింత ఆరాటమా, మాకింత పోరాటమా? మీ చేస్తున్నది సరైందేనా? పొద్దున్న లేచి సాయంకాలం వరకు డబ్బు 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 అంటూ జీవిస్తున్నాం, కానీ మంచి సంబంధాలు లేవు, కుటుంబంలో శాంతి లేదు, సమస్యలు. డబ్బున్నా సమస్యే, డబ్బు లేకపోయినా సమస్యే. ఇదంతా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి? దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఇవి తీర్పులు. పాపం పెరిగిపోయింది భూమి మీద. పాపం పెరగడం కాదండి, పాపం పండిపోయింది. చూడండి, ఒక చెట్టు కాయ ఏదైనా పండిపోయింది అనుకోండి, మిగల ముగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద రైప్ ఫ్రూట్? ఇట్ విల్ ఫాల్ నేచురల్లీ. It will fall. The plant drops once the fruit is ripe. అలాగే పండిపోతే, ఆ కాయ పండిపోతే ఏమవుతుందండి? ఆ చెట్టు దాన్ని వదిలేస్తుంది, అది రాలిపి పడిపోతుంది. అలాగే పాపం పండిపోయింది. ఏమైందండి? పాపం పండిపోయింది. ప్రియులారా, చాలా ఘోరంగా మొర్ర దేవుని సన్నిధికి చేరింది. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి? ఇది పండి, పాపం పండి పరిపక్వతకు వచ్చేసి శిక్ష విధించబడ్డానికి, తీర్పులు జరగడానికి, దండన విధించబడ్డానికి అది దేవుని సన్నిధికి చేరిపోయేంత గొప్పదైపోయిందండి పాపము. I don't think God will be quite any more about this sin that is happening today on this earth. ఈ భూమి మీద జరుగుతున్న ఈ పాపము గురించి ప్రియమైన వారలారా, ఎంత అభివృద్ధి ఉన్నా, ఈ మనుషుడు ఎంత ఎత్తుకి ఎదిగినా, ఏదేమైనా ఒక్క మాట నాకు మీరు సమాధానం చెప్పండి. ఈ బాడీ ఎంత బలమైందైనా, ఈ శరీరం ఎంత బలమైందైనా, can the body survive without head? Can body survive without head? శిరస్సు లేకుండా శరీరం జీవించగలదా? చెప్పండి నాకు. It is impossible for the body to live or to have life without head. It is impossible. అసంభవం. శిరస్సు లేకుండా శరీరం జీవించదు. తల లేకుండా దేహము దానంతట అది జీవం కలిగి ఉండలేదు. అలాగే ఈ మనుషుడు ఎంత పెద్దవాడైనా, ఎంత వృద్ధి చెందినవాడైనా, ఎంత జ్ఞానైనా, ఎంత మేధావైనా, ఎంత ఉన్నతుడైనా, ఎంత అధికారి అయినా, సూర్యుడి దగ్గర దాకా పోగలిగినా, చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగినా, ఇతర గ్రహాలను అన్నిటిని కూడా తన వశంలోకి తెచ్చుకోగలిగినప్పటికీ కూడా వెరీ సింపుల్ బేసిక్ లాజిక్ని మనుషుడు ఎట్లా మిస్ అవుతున్నాడు? అందుకే జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థం చేస్తానంటున్నాడు దేవుడు. ఎంతో మేమేదో సాధించేసాం, మేమేదో చదివాం, మేమేదో నేర్చేసుకున్నాం అనుకునే ఈ మనుషుడు తన జ్ఞానము తనని అజ్ఞానిగా చేస్తుందనే విషయాన్ని ఒక జ్ఞాని తెలుసుకోలేకపోవడం అత్యంత శోచనీయం. అజ్ఞాని తెలుసుకోలేకపోతే మనం విచారించవచ్చండి. ఒక జ్ఞానే అజ్ఞానంలో బ్రతుకుతున్నాననే విషయాన్ని తెలుసుకోలేకపోవడమే బాధాకరం. జ్ఞానుల జ్ఞానం వ్యర్థం చేస్తానంటున్నాడు. ఓ జ్ఞాని అనుకుంటున్న ఓ వ్యక్తి, నీ జ్ఞానం వ్యర్థం. నేను అధికారం అనుకుంటున్న ఓ వ్యక్తి, నీ అధికారం వ్యర్థం. నా దగ్గర డబ్బు ఉంది అనుకుంటున్న ఓ వ్యక్తి, నీ డబ్బు వ్యర్థం. నాకు అండబలం ఖండబలం అన్నీ ఉన్నాయనుకుంటున్న ఓ మనిషి, అన్నీ వ్యర్థం. ధనము చూసి దగా పడొద్దు, బలము చూసి భంగపడొద్దు. ఆ రోజు భయంకరమైన రోజు. You can tolerate, you just can't bear this, the severity of the intensity of the judgment, the punishment. You can bear. నువ్వు భరించలేవు, నువ్వు తాళలేవో ఆ ఉగ్రత, ఆ తీవ్రత, ఆ భయంకరత్వము. ప్రియులారా, కాబట్టి ఎవడైనా అపవిత్రుడిగా ఉంటే వాడిని ఉండనివ్వండి. ఎంతోమంది చనిపోతే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇంకా వాడు అపవిత్రుడిగా ఉంటున్నాడంటే, ఇక నాకున్న ఈ 4 రోజులని నేను సంపూర్ణంగా అపవిత్రుడిని అయిపోయి అన్నీ ఆనందించాలనుకుంటున్నాడేమో, వాడిని అట్లా ఉండనివ్వండి. కానీ
మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. నీతిమంతుడు ఎవడైనా ఈ విషయాలను చూసి గమనించి భయపడి భక్తిగా బ్రతుకుతున్నాడు అనుకోండి, అతను అలా ఉండేవాడు, అతనికి అర్థమైందని మీరు తెలుసుకోండి. చూడండి, రెండు వైపులా చూడండి. ఇలా జీవించే వాళ్ళని చూడండి, అలా జీవించే వాళ్ళని చూడండి. నీతిమంతులుగా జీవించే వాళ్ళని చూడండి, అయ్యో ప్రభు వచ్చేస్తున్నాడు, కాలం సమీపంగా ఉంది, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని మారు మనసు తెచ్చుకొని ఇంకేమైనా సరి చేసుకోవాల్సినవి సరి చేసుకొని మంచి సిద్ధపాటుతో ఈ వ్యక్తి సిద్ధపడుతున్నాడు. నీతినే నమ్ముకున్నాడు, యథార్థతను నమ్ముకున్నాడు, నిజాయితీగా బ్రతుకుతున్నాడు, కష్టపడుతున్నా నిజాయితీగా బ్రతుకుతున్నాడు, ఇబ్బందులున్నా నిజాయితీగా బ్రతుకుతున్నాడు. నిజాయితీ చాలా ముఖ్యమండి క్రైస్తవ జీవితంలో. యథార్థత చాలా ముఖ్యమండి. ఉండడం లేకపోవడం సమస్య కాదు, ఉంటుంది. బైబిల్లో ఉన్న భక్తులందరూ ధనవంతులు. దేవుడు తప్పకుండా అన్నీ మనకిస్తాడు. మనం కావాలనుకుంటే ఏది రాదు, మనం వద్దనుకుంటే ఏది మనల్ని విడిచిపెట్టిపోదు. ప్రభు పంపుతారు మన దగ్గరికి, మనకి ఏవి అవసరమో. కాబట్టి ఏమేమి తిందుమో, ఏమేమి త్రాగుదుమో, ఏమేమి సంపాదించుదుమో అని మీరు రేపటిని గురించి చింతపడద్దు. ఏ దినము కీడు ఆ దినానికి చాలు. రేపటి గురించి మీరు ఆలోచించద్దు. కానీ వాళ్ళు ఏం చేశారు? నిజాయితీగా బ్రతికారు. ప్రభు వచ్చేస్తున్నాడు, సిద్ధపడుతూ ఉండాలి. మరణం వరకు నీ నమ్మకంగా ఉండాలి. బ్రతుకుంటే నీ సేవ చేస్తాను, బ్రతుకుంటే నీ సన్నిధిని కనపడతాను, బ్రతుకుంటే నీ పరిచయం చేస్తాను. అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, అతను నీతిమంతుడిగా ఉండనివ్వండి. నువ్వు అలా ఉన్నావు. పరిశుద్ధుడు ఇంకొకడు లోకం అంటకుండా, అపవిత్రత అంటకుండా, చెడుగా అంటకుండా, ఒకరికి బాధ కలిగించినా సరే, ఒకరికి ఆటంకంగా కనిపించినా సరే, కొన్ని నిందలు పడ్డా సరే, కొన్ని అవమానాలు జరిగినా సరే, ఇతడు ఈ గతించిపోయే లోకము. నిజంగానండి, ఒక సంఘటన మాత్రం నన్ను బాగా కలిసివేసింది. అదేంటంటే, కరోనా వచ్చి చచ్చిపోయి బాడీస్ ఇవ్వకుండా ఉంటే శరీరాలనే ఇవ్వలేదండి, చనిపోయిన వారి దేహాలు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు వేరు పరిస్థితి, కానీ ఒక మూమెంట్ మనందరం చూసాము. దేహాన్ని ఇవ్వలేదు ఇంటికి, అక్కడ హాస్పిటల్ నుంచి అలాగే తీసుకువెళ్ళిపోయే వాళ్ళు వాటిని కాల్ చేసేవారు. కులం ఏమైంది అప్పుడు? అలా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది కులం అనుకునేవాళ్ళు ఉండవచ్చు. అలా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ధనం అని తప్పించి ఉండవచ్చు. అలా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది మనుషుల ఆచారాలకు, సాంప్రదాయాలకు, పద్ధతులకు పెద్ద పీట వేసి ఉండొచ్చు. అలా చనిపోయిన వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు కూడా అండి ముట్టకూడదు, రుచి చూడకూడదు, ఎదురు బొదులు జ్యోతిష్కాలు అన్నీ చెప్పించుకుని ఉండొచ్చండి. అలాంటి వాళ్ళందరూ అంటే మనుషుల కోసం జీవించారు వాళ్ళందరూ అని అర్థం అండి. ఇవన్నీ ఒక మాటలో చెప్పుకోవడం, మనుషుల కోసం జీవించారు వాళ్ళు. మనుషుల కోసం మనుషుల కోసం అన్నీ చేశారు. అలా చనిపోయినప్పుడు మనుషుల కోసమే చేసిన ఆ మనిషిని కరోనా వచ్చి చనిపోతే, దేహాన్ని ఇవ్వకపోతే కులం ఏం చేసింది? అక్కడ ఏమన్నా చేయగలిగిందా? ఏమీ చేయలేకపోయింది. ఇంట్లో వాళ్ళు ఏం చేయగలిగారు? ఏమీ చేయలేకపోయారు. రిలీజియన్, మతం ఏం చేసింది? వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. బంధువులు ఏం చేశారు? వాళ్ళు. మరి ఈ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి వీళ్ళ కోసమే కదా ఇన్ని దినాలు జీవించాడు. మరి వాళ్ళెవరు ఏమీ చేయలేకపోయారు. ఎందుకు? ఏమీ చేయలేకపోయారు. ఏమీ చేసే పరిస్థితి అదొక్క మాట. అంటే ఏ మనుషుల కోసం అయితే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, ఏ మనుషుల కోసం అయితే ఆ పద్ధతుల కోసం వీళ్ళు ఎలాగంటారేమో, వాళ్ళు అలాగంటారేమో, సమాజం ఏమంటుందో, మమ్మల్ని వెలేస్తారేమో, వెలైనవాడు చనిపోయినప్పుడు నిన్ను ఈ దేహం దగ్గరికి వాళ్ళు ఇవ్వకపోతే మాకు వద్దు అంటుకుంటుందేమో ఆ కరోనా అని చెప్పి నిన్ను వద్దనుకున్న ఈ సమాజాన్ని నువ్వు బ్రతుకుంటుండగా ఎందుకు వాళ్ళు వెలివేస్తారో నువ్వు భయపడుతున్నావు. చనిపోయినప్పుడు నీ దగ్గరికి రాని ఈ మనుషుడు బ్రతుకుంటుండగా ఎందుకు రావాలని నువ్వు కోరుకున్నావు. అదే బుద్ధిహీనత, అదే క్రూరత్వం అండి. ఎస్, అంటే అంతవరకు అతడి దేహాన్ని వారు ఇవ్వక తీసుకెళ్ళిపోయినప్పుడు అడ్డించట్టు కులం కూడా, అయ్యో మావాడు మేము శుభ్రంగా చేసుకోవాలి, లేకపోతే మా కులానికి అవమానం అని కులం రాలేదు. అయ్యో మరి మాకు లేక వ్యక్తి అని ఇంట్లో వాళ్ళు రాలేదు. అయ్యో మా బంధువు అని మీరు అలాగెలా చేస్తారు? బంధువులు ఎవ్వరూ రాలేదు. ఇందుకు ఒకవేళ మీరు ఎవరైనా తీసుకువెళ్తారని పిలిస్తే లేదండి మీరే కానిచ్చండి అని చెప్పే పరిస్థితుల్లో కులం, ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ ఉన్నారు. ఎవరు తీసుకుంటారు రిస్క్? మరి నువ్వెందుకు తీసుకోవాలి రిస్క్ బతుకుంటుండగా?
ఆలోచించి ఈ విషయాలన్నీ ఆలోచించండి. సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఈ పరిశుద్ధుడు అదే ఆలోచించాడు. ఆలోచించి ఇలాంటి పరిస్థితులు నేను ఇటువంటప్పుడు ఈ లోకం కోసం ఎందుకు జీవించాలి, మనుషుల ఆచారాల పద్ధతులు నేను ఎందుకు పాటించాలి అని చెప్పి ఇతను ఏం చేశాడు, వాటిలో కలవక వాటిలో చేరక తను పరిశుద్ధంగా కాపాడుకుని పరిశుద్ధంగా జీవిస్తున్నాడు దేవుని కోసం. అతన్ని చూడండి. కాబట్టి మీరు ఎలా జీవిస్తారో నిర్ణయించుకోండి. పిల్లలు, మీరు ఎలా జీవిస్తారో నిర్ణయించుకోండి. మీ బ్రతుకు ఎలా ఉందో నిర్ణయించుకోండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 13వ వచనం నుండి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొక్క నది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరించవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలో వదిలిపెట్టబడిరి. ఎన్నవ దూత బోర ఊదుట యొద్దకు మనం వచ్చి ఉన్నాం. 6వ దూత బోర ఊదుట యొద్దకు వచ్చి ఉన్నాం. 6వ దూత 7 ముద్రలు, 7వ ముద్ర యొద్ద 7 దూతలు బోరలు ఊదుతూ ఉంటుండగా 6వ దూత బోర ఊదుటను గూర్చి ఈ వారం మనం చర్చించుకుంటున్నాం. మిగతా విషయాల గురించి మీరు గడిచిన వర్తమానాలలో విని ఉన్నారు. వినని ఎడల మీరు వినవచ్చు. ఆన్లైన్లో అవన్నీ ఉంచబడి ఉన్నవి. సో 6వ దూత ఊదినప్పుడు దేవుని ఎదుట సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము. ఎక్కడ నుండి? సువర్ణ బలిపీఠం నుండి 4 కొమ్ములు ఉంటాయి. 4 మూలలు 4 కొమ్ములు. ఆ 4 కొమ్ముల్లో నుంచి ఒక వాయిస్, ఒక స్వరం వస్తుంది. ప్రియులారా, మన దేవునికి ఒక నిర్వచనం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. మన దేవుడు ఎవరండి? ఎక్కడున్నాడు మన దేవుడు? దయచేసి మనం ఎవరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటో పెట్టుకోవద్దండి. మనం ఎవరు? యేసు ప్రభు అలాగే ఉన్నాడని ఎవరు చెప్పారు మనకి? యేసు ప్రభు ఎలా ఉంటాడో చెప్పమంటారా? టు దిస్ హోల్ వరల్డ్, ఈ మొత్తం ప్రపంచానికి, అమెరికా ఆ చివర మొదలుకొని ఈ చివర వరకు, ఆ సముద్రం మొదలుకొని ఈ సముద్రం వరకు, తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. అన్ని దేశాల వాళ్ళకినండి, ఏ దేశం వారైనా సరే, సత్యం ఒక్కటే. ప్రతి ఒక్కరికి నేను విన్నవించినదేమనగా, సెలవిచ్చినదేమనగా, యేసు ప్రభు అలా ఉంటాడని ఎవరైనా చూసారా? ఊహ. మన ఊహలకి ఇంకెంత మాత్రం చోటు ఇవ్వద్దండి. భ్రమలకు చోటు ఇవ్వద్దండి. కల్పనలకు చోటు వద్దు. క్రైస్తవ్యంలో ఇక మన జీవితాల్లో సత్యానికి చోటిద్దామండి. వాస్తవానికి చోటిద్దాం. నిజాలకు చోటిద్దాం మన జీవితాల్లో. ఏమిటి నిజం? యేసు ప్రభు ఎలా ఉంటారు చెప్పమంటారా? గొర్రెపిల్లతో ఏదో దీనుడిగా ఫొటోస్ ఉంటాయండి, అవన్నీ కాదు, కరెక్ట్ కాదు అవన్నీ. నువ్వు ఒకవేళ నిజంగా యేసు ప్రభుని చూడాలంటే, యేసు ప్రభుని ఇంట్లో పెట్టుకోవాలంటే చెప్తున్నాను, జాగ్రత్తగా మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యం 66 పుస్తకాల వాక్యమే మన దేవుడు. ఈ వాక్యాన్ని మీరు ఎలా చూస్తున్నారో, మీరు బైబిల్ తెరిచినప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అదే మన దేవుడు. వాక్యమే మన దేవుడు. అర్థమవుతుందండి మీకు? వాక్యమే మన దేవుడు. ఆయన వాక్యాలు రాసుకోండి మీ ఇంట్లో, వాక్యాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో. వాక్యమే మన దేవుడు. దయచేసి ఈ విషయాన్ని ఎవరు మరవద్దండి. ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. వాక్యమే మన దేవుడు. ఆయన వాక్యాన్నే మీరు పెట్టుకోండి, వాక్యాన్నే పూజించండి, వాక్యాన్ని ఆరాధించండి, వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వండి.
ఒక స్వరము. దేవుణ్ణి నా యాజ్ ఎ థియోలోజియన్ I finished my studies, Master of Divinity. I have studied for nearly 7 years, 4 years bachelor degree and 3 years master degree. 4 సంవత్సరాలు బ్యాచులర్ డిగ్రీ చేశానండి, 3 years మాస్టర్ డిగ్రీ చేశాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు అంటే జీవముతో కూడిన శక్తి గల ఓ శబ్దం అండి. ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయన ఒక శబ్దం. జీవముతో కూడిన అంటే దేవుడిని నేను అర్థం చేసుకోవడానికి నేనిచ్చిన నిర్వచనం ఏంటంటే జీవముతో కూడా శక్తి గల శబ్దం ఆయన. ప్రియులారా ఆలోచించండి. స్వరం ఒకటి వచ్చింది. ఏమిటా స్వరం? యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. యూఫ్రటీసు మహానది దగ్గర 4 దూతలు బంధించబడ్డాయి. ఆ 4 దూతలను విడిచిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో ఆ సువర్ణ బలిపీఠం మీద ఉన్న 4 కొమ్ముల్లో నుంచి వచ్చిన స్వరం చెబుతుంది. ఎవరితోటండి? బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో ఆ 4 విడిచిపెట్టమని. హూ ఆర్ దోస్ 4 పీపుల్? ఆ 4 దేవదూతలు ఎవరు? దీనికి అనుసంధానంగా జకరియా గ్రంథంలో కూడా ఒక వాక్యాన్ని మనం చూడగలం. దీనికి అనుసంధానంగా జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం అండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను తేరుచూడగా 4 కొమ్ములు కనబడను. ఎన్ని కొమ్ములండి? ఇక్కడ ప్రకటన గ్రంథంలో 9:14లో కూడా ఏం చూస్తున్నాం? 4 దూతలు. ఇక్కడ మనం చూస్తే 4 కొమ్ములు కనబడను. అవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేముని వాసులను చెదరగొట్టిన కొమ్ములని. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా ఆ 4 కొమ్ములు 4 కంసాలులు. వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడనూ తల ఎత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యోధా దేశస్తులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. అన్యజనులను, సర్వ ప్రపంచాన్ని కూడా చెదరగొట్టడానికి, బెదరగొట్టడానికి, ఆందోళన కలిగించడానికి, జీవితాలు చిన్నాభిన్నం చేయడానికి, బ్రతుకులు చిందరవందర చేయడానికి, జీవితాలను చిదిమేయడానికి వచ్చినటువంటి 4 కంసాలులు. 4 కంసాలులు, 4 కొమ్ములు, 4 కంసాలులు. ఇక్కడ 4 దూతలు. స్వరం వస్తుంది, వదిలిపెట్టు, ఆ 4 దూతలను వదిలిపెట్టుమని స్వరం వినిపించగానే 15వ వచనం, మనుషులలో 3వ భాగం. అక్కడ కూడా అన్యజనులను అందరినీ నాశనం చేయడానికట ఆ 4 కంసాలలో వచ్చారట. ఇక్కడ ఈ 4 దూతలు కూడా వదిలిపెట్టబడ్డారు. 4 కంసాలన్నా 4 కొమ్ములన్నా చెదరగొట్టేవి. ఇక్కడ 4 దూతలన్నా ఒక్కటే. ఈ 4 ఏం చేస్తున్నారంటే, 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యము అదే నెలలో చూడండి, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని. మనుషులు ఏంటండి? 3వ భాగాన్ని సంహరింపవలనని. ఉదాహరణకి 90 మంది ఉన్నారనుకోండి, 90%, 90 మంది ఉన్నారనుకోండి. వీరిని 3 భాగాలుగా చేస్తే 30 × 30 × 30, 3 30లు ఎంత అవుతుందండి? 90. 2 30లు 60, 3 30లు 90. అంటే 90ని 3 భాగాలుగా చేస్తే 30, 30, 30. అంటే ఈ భూమి మీద ఉన్న మొత్తం జనులు 90 మంది అనుకోండి. అంటే 750 కోట్ల మందిని 90 మందికి మనం భావిస్తే, అందులో 3వ భాగమును ఈ 4 సంహరించాలని, చంపేయాలి. 3వ భాగం చంపేయాలంటే ఒక 30 మంది. ఉన్న 90 మందిలో 30 మంది దారుణంగా చంపబడతారు రాబోయే రోజులు. ఆలోచించుకోండి ప్రియులారా.
నువ్వు ఎలా జీవిస్తున్నావు, నేను ఎలా జీవిస్తున్నావు, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మన బ్రతికేంటి, మన విధానం ఏంటి, మన నడకేంటి, మన పడకేంటి, మన ఆలోచన ఏంటి, ఏం చేస్తున్నాం మనం, మన క్రియలు ఎలా ఉన్నాయి అసలు ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. తీరిక లేకుండా చేస్తున్నాడు సాతాను. ఆలోచించుకుంటే ఎక్కడ వీళ్ళు మారిపోతారో, దేవుడి సన్నిధికి వెళ్తే బలమైన వాక్యం వింటే ఎక్కడ వీళ్ళు బాగుపడిపోతారోనని సంఘాల్లో వాక్యం లేకుండా చేస్తున్నాడు. ఎంతసేపు చందాల గురించి, చేతులెత్తడం గురించి, ఎంతసేపు ఈ పనుల గురించి. భూలోకంలో ఏం కట్టుకుంటామండి మనం భవనాలు, భూలోకంలో ఏం కొంటామండి స్థలాల్లో. సేవకులు మనం సంఘానికి వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని చెప్పడం మానేసి, వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని అందించి బలపరచడం మానేసి భూమి మీద మనం ఏం కట్టుకొని సాధిస్తాం. మనం లెక్క అప్పచెప్పాలి జాగ్రత్త దేవుడికి. ఎంతటి సేవకుడైనా సరే, అతడు చిన్నవాడైనా, అతడు చాలా పెద్దవాడైనా సరే, ఏ సేవకుడైనా సరే, మేము చేసే వాటికి, మేమందరం చేసే వాటికి మాకు రెండంతల తీర్పు ఉంది. ఇక్కడ సేవకుల గురించి కొంతమంది కొట్టుకుంటూ ఉంటారు. మా పాస్టర్ గారిని మీరు అంటారా, మా పాస్టర్ గారిని మీరు అంటారు. చాలా అట్లా జరుగుతుంది ఈ లోకంలో. కానీ దేవుని ముందు అట్లా ఉండదు. ఎవరైనా ఒక్కటే. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. బలమైన వాక్యముతో వాళ్ళని బాగు చేయడం మానేసి, మందిరాలకు వెళ్తే బలమైన వాక్యం ఉన్న చోటకు వెళ్తే బాగుపడిపోతారు. అందుచేత ఏదో ఆచారంగా అలవాటుగా వెళ్ళే చోట్లకే వెళ్ళటానికి ఒప్పుకుంటాడు సాతాను. అక్కడ కూడా ఒప్పుకోడు, కాకపోతే పర్వాలేదు, బెటర్ దెన్ దిస్ కదండి. అందుచేత ఎలాగో వెళ్తారు, ఒక తీర్థానికి వెళ్ళినట్టు, ఒక యాత్రకి వెళ్ళినట్టు వస్తారు, దండం పెట్టుకుంటారు, వచ్చేస్తారు. అక్కడ వినేది చేసేది ఏమీ లేదు అక్కడ. అందుచేత ఇట్స్ ఓకే అని అలాంటి చోటుకు వదులుతాడు. కానీ బలమైన వాక్యం ఉన్న చోటకి వెళ్ళనివ్వడం. అవకాశం లేనివాళ్ళు పాపం, మాకు అవకాశం ఉంటే మేము దూసేస్తాం, దున్నేస్తాం, మేము దేవుని కొరకు ఏదైనా చేస్తాం అనేటువంటి ఒక లోపల అగ్ని పర్వతం రగులుతూ ఉంటుంది బద్దలవడానికి. కానీ వాళ్ళకి అవకాశం లేదు. అవకాశం ఉన్న వాళ్ళు సోమరులుగా, నిష్ఫలులుగా, నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. 90 మందిలో 30 మంది చనిపోతారు. మామూలు నష్టం అంటారు. అది భూమి మీద ఉన్న వాటి అన్నింటిలో కూడా మూడవ భాగం అండి. 750 కోట్ల మంది కదా. 250 ఎంత చెప్పండి? 750 కోట్ల మంది. అంటే 750 కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద ఇక్కడ లెక్క ప్రకారం 250 కోట్ల మంది. 250 కోట్ల మంది ఎంతమంది? 250 కోట్ల మంది. ఎంతమంది చెప్పండి? 250 కోట్ల మంది మూడో భాగం సంహరింపడం అదే సంవత్సరమున, సేమ్ ఇయర్, అదే నెలలో, సేమ్ మంత్, అదే దినమున, సేమ్ డే, అదే గంటకు, సేమ్ ఇయర్, సేమ్ మంత్, సేమ్ డే, సేమ్ అవర్. ఒకేసారి, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే దినం, ఒకే గంట 250 కోట్ల మంది ప్రియులారా చంపబడతారు. 750 కోట్ల మంది. తక్కువ మంది అండి తుడిచిపెట్టుకుపోతారు. ఈ 4 కంసాలు ఎవరో తెలుసా? మీరు అనుకోవచ్చు, ఎందుకు ప్రసాద్ బాబు గారు గట్టిగా మాట్లాడకపోతే లాభం లేదండి. పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే మీరు గద్దించరా చెప్పండి? ఎస్, ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు వార్న్ దోస్ హూ లిసన్ టు మీ. ఎందుకంటే దుర్దినాలు రాకముందే, చీకటికి అమ్మకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరాలు రాకముందే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకొని జ్ఞానం చెప్తున్నాడు. అక్కడ అన్నీ అయిన తర్వాత ఏడ్చి, పాస్టర్ గారు అయ్యో ఇలా జరుగుతుంది అనుకోలేదని, మీరు వచ్చి ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, మీరు బాధపడితే నేను బాధపడతాను, మీరు దుఃఖిస్తే నాకు దుఃఖం, మీరు ఆనందిస్తూ ఉంటే నాకు ఆనందం, మీరు బాధపడుతూ ఉంటే నాకు బాధ, మీరు బాధపడుతూ ఉంటే నాకేమీ ఆనందం కాదండి, మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే నాకేం ఆశయం కాదు, నేనే అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటాను, మీకు అన్నీ బాగా కలిసి వస్తూ ఉంటే నాకు కలిసి వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దైవజనులు ఎవరైనా తల్లిదండ్రులు లాంటి వాళ్ళండి. సంఘ బిడ్డలందరూ పిల్లలు లాంటి వారు.
కనుక ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ కోసమే పరితపిస్తారు. అలాగే దైవజనులు కూడా సంఘం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అలాంటి వారిగా మేము ఉండాలి, పిల్లల వలె మీరు ఉండాలి. గద్దించాలి. తల మీద చేతులు వేస్తే విలవల్లాడి పడిపోవడం అది కాదండి అభిషేకం అండి. నూనె పోస్తే ఏదో అయిపోవడం అది కాదు అభిషేకం. నిజమైన అభిషేకం గద్దింపు, నిజమైన ఉపకారం నీతిమంతుడిని నిన్ను కొట్టుట, దేవుని వాక్యం అనేటువంటి బెత్తముతో నిన్ను కొట్టుట నీకు ఉపకారం, నిజమైన ఉపకారం అదండి. నీతిమంతుడు గద్దించుటే నిజమైన గద్దింపులోంచి వస్తుందండి అభిషేకం అండి. ఉప్పని ఉత్తే రాదు అభిషేకం, చేతులేస్తే విలువలాడి పడిపోతే రాదు అభిషేకం, గద్దింపులోంచి వస్తుంది అభిషేకం. ఈరోజు నేను గద్దిస్తున్నానండి మిమ్మల్ని అందరినీ. 250 కోట్ల మంది ఒకేసారి చచ్చిపోతే ఎంత బాధ, భయం కాదండి? నిద్ర పడుతుందా? టెన్షన్ ఆగుతుందండి? స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే నిద్ర పడుతుంది మీకండి? ఎన్ని గ్యాస్ బిల్లలు మిగితే గ్యాస్ రాకుండా ఆగుతుందండి? ఎన్ని బీపీ బిల్లలు మిగితే బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఆగుతుందండి? 250 కోట్ల మంది ఒకేసారి, ఒకే మంత్తో, ఒకే రోజు, ఒకే నెల, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే రోజు, ఒకే గంటకే చనిపోయిన ఆ 4 కంసాలు ఎవరో తెలుసా? ఆ 4 కంసాలు ఎవరో తెలుసా? తెగుళ్ళు, కరువులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా భూకంపాలు. తెగుళ్ళు, కరువులు, యుద్ధాలు, భూకంపాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి పర్యావరణం వైపరీత్యాలు, ఈ 4 కూడా ఒకేసారి మానవుల మీదకి మేఘాలు ఆకాశంలో ఉన్నట్టుండి ఎలా అలుముకుంటాయో అలా రాబోతున్నాయి. జాగ్రత్త. మహా ఉగ్రత రోజు. ఇట్ ఈస్ నాట్ సిల్లీ థింగ్. ఈ సిల్లీ థింగ్ కాదండి ఇది. ఇది సరదా కాదండి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది జరగబోతుంది. ఆ 250 కోట్ల మందిలో నువ్వు ఉండకూడదు, ఆ 250 కోట్ల మందిలో నేను ఉండకూడదు. మనం సజీవులుగా ఉండాలి. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా అండి? నేను చావను, నేను సజీవుడిగా ఉండి నా దేవుని కార్యాలు నేను వివరిస్తానంటున్నాడు. మనం చావకూడదని దేవుని కార్యాలు వివరించాలి. యజమానుడు ఏం చేస్తాడండి? ఫలించని ప్రతి కొమ్మను చూస్తాడు. ఒక్కసారి కూడా కాయలు కాయట్లేదు, ఇది ఒక్కసారి కూడా ఫలింపు లేదు అని కాయలు కాసే కొమ్మలు ఇంకా అభివృద్ధి చెందినట్లుగా కాయలు కాయని కొమ్మలను ఏ విధంగా యజమానుడు నరికివేస్తాడో మానవుడి పరిస్థితి కూడా అంతే. ఎన్ని మార్లు గద్దించినా లోబడినవాడు హఠాత్తుగా నాశనం వస్తుంది. నాశనాన్ని కోరుకుందామని మనము? తెగుళ్ళు కోరుకుందామా? బాధలు కోరుకుందామా? అనారోగ్యాలు కోరుకుందామా? ఈరోజు మానవ వ్యవస్థ ఎలాంటి అనారోగ్యాలకు గురైంది చెప్పండి? గురైంది. ఈ భూమి మీద మానవుడు దేనికి ఖర్చు పెట్టనంత ధనాన్ని వైద్యం కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? వైద్యం కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఎక్కడొచ్చింది లోపం? తిండిలో లోపం కాదు, బుద్ధిలో లోపం అండి ఇది. మనిషిలో లోపం కాదు, మనసులో లోపం అండి ఇది. ప్రతి వాడి బుద్ధి పాడైపోయిందండి. ప్రతి మనిషిని మనసు చెడిపోయింది. ప్రజలందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? శ్రమలకు అప్పగిస్తున్నాడు. ఆ 4 వస్తారో, ఎప్పుడు వస్తారో తెలియదు. అందుచేత మనం ఏం చేయాలి? ఆ రోజు ఉండరండి. ఇలాగున లైవ్ ఇవ్వడానికి ఉండదు, ఆంక్షలు వస్తాయి. అలాగే ప్రార్థనలు బహిరంగంగా జరిపించడానికి ఉండదు. ప్రియులారా, మనకి సమయం ఉండగానే బైబిళ్ళు ఉండవు మీ చేతిలో. చెప్పేవాళ్ళు మీకు ఉండరు, సేవకులు ఉండరు. ఆదిమ సంఘం ఎలా రహస్యంగా కూడుకోవలసి వచ్చిందో అలా ఇంత బహిరంగంగా ఇంత అవకాశం ఉంటేనే ప్రార్థనలు చేసుకోవడానికి, మందిరాలకు వెళ్ళటానికి అవకాశం ఉన్నవాళ్ళు, మందిరానికి వెళ్ళటానికే మనకి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రహస్యంగా చాటున మాటన ఎవరైనా చూసేస్తున్నారేమో, దొరికేస్తామేమో, తీసుకెళ్ళి జైల్లో వేస్తారేమో అనుకునే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇంకెక్కడ ఇప్పుడున్నటువంటి వారు ఏ విధంగా దేవుని కలిగి ఉంటారో ఆలోచన చేయండి. దేవుడిని విడిచిపెట్టేస్తారు.
అందుచేతే కృపకాలం గతించిపోతుంది, శ్రమకాలం ప్రారంభం కాబోతుంది. ఇప్పుడైనా సరే నువ్వు మారు మనసు పొందు. ఎన్నాళ్ళు నీవో జీవించిన గాని ఏముంది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవో చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పై లోకములో. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మీరు మారుతారా మారరా? మీ మనసు మార్చుకుంటారా మార్చుకోరా? మీ బ్రతుకు మార్చుకుంటారా మార్చుకోరా? మీరు దేవునికి విధేయులుగా ఉంటారా ఉండరా? మీరు భక్తిగా జీవిస్తారా జీవించరా? దేవుని భయం కలిగి ఉంటారా ఉండరా? తీర్మానం తీసుకోండి. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు దీర్ఘకాలం మన మీద ప్రభావాన్ని చూపిస్తాయని ఎప్పుడు మర్చిపోవద్దండి. మనం తీసుకునే నిర్ణయాలు, మంచి నిర్ణయాలంటే మంచి ప్రభావాలు ఉంటాయి, చెడ్డ నిర్ణయాలు అయితే చెడు ప్రభావాలు ఉంటాయి. దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో తాను తీసుకునే ఏకైక మంచి నిర్ణయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకుడిగా అంగీకరించడం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ జీవిత కాలంలో చేసే ఏకైక మంచి పని ఏంటంటే, మంచి తీర్మానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకుడిగా అంగీకరించడం, తను తాను ఆయనకు అప్పగించుకోవడం. నలుగురు దూతలు వదిలిపెట్టబడరట. ఆ నలుగురు దూతలు తెగుళ్ళు, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఈ నలుగురు వచ్చేసరికి ఇంకా లోకం అంతా అల్లకల్లం అయిపోతుంది. ఇదే అదురుగా శత్రువు 20 కోట్ల మంది సైన్యాన్ని వేసుకొస్తున్నాడు. ఎవరికి ఉందండి 20 కోట్ల సైన్యం? ఆలోచించండి. భూమి మీద మీకు తెలియదా? ప్రియమైన డ్రాగన్ కంట్రీ, యుద్ధాలే ప్రియమైన వాళ్ళారా. ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత మీరు వింటిని. మరియు నాకు కలిగిన దర్శనం అది ఎలాగూ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుని ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణం, ఎర్ర రంగటండి, నీలవర్ణం, గంధక వర్ణముల మైమరుపులు ఉండెను. ఆ గుర్రాలు కట్టండి. అంటే ఇక్కడ గుర్రాలంటే గుర్రాలుగా భావించొద్దు. ఇక్కడ గుర్రాలంటే ఒక అలంకారం అన్నమాట. వాళ్ళు ఆ సైన్యం ఎలా ఉంది, ఆ యుద్ధ సైన్యాలు ఎలా ఉన్నాయటండి? 20 కోట్ల మంది లెక్క, 20 కోట్లట గుర్రపు రౌతుల సైన్యముల లెక్క. సైన్యం 25 కోట్ల మంది సైన్యం ఉన్నారటండి. వారి లెక్క నేను ఇంత వింటిని. మరియు నాకు కలిగిన దర్శనం అది ఇలాగూ చూసిన ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికి, అంటే వాళ్ళు ఆ గుర్రాలంటే బహుశా భవిష్యత్తులో విమానాలు అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పటి కాలంలో మరి యుద్ధాలకు విమానాలను ఉపయోగిస్తూ ఉంటారు. సో విమానాల్లో తరలిస్తూ ఉంటారు కనుక ఇక్కడ నేను విమానాలు అనుకుంటున్నాను. ఇక్కడ గుర్రములు అయితే నీలవర్ణం, లేదా గుర్రములు కావచ్చు, లేదా అలంకారంగా చెప్పబడుతున్నవి అవ్వచ్చు, విమానాలు అవ్వచ్చు, ఇంకేమైనా కావచ్చు. అవన్నీ కూడా ఏ రంగులో ఉన్నాడో ఎరుపు రంగు, నీలవ రంగు, గంధవ, ఈ 3 రంగులు ఉంటాయటండి. వాటి మీద ఆనవాళ్ళు చూసుకోండి. దేని మీద ఎరుపు, నీలం, గంధవర్ణం రంగు ఉందో వాళ్ళేనండి అంచె దినాల్లో యుద్ధం చేయబోతున్నారు. 20 కోట్ల మంది సైన్యాన్ని రెడీ చేసుకుని ఉన్నారండి వాళ్ళు. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్ల నుండి భూగంధకములు బయలు వెడలుచుండెనంటే సింహాల తలల వంటివి. సింహాల ముఖాల్లో ఉన్నాయటండి ఆ గుర్రముల ముఖములు. వాటి నోట్లోంచి ఏం వెళ్తున్నాయి? అగ్నిగంధకాలంట. బాంబులు పడేస్తున్నారు వాళ్ళు, బాంబులు విసురుతున్నారు విమానాల్లోంచి. ఏమంటే అంతేకాదు, ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడచున్న అగ్నిగంధకముల చేత మనుషులలో 3వ భాగం చంపబడెను. ఏమండి, మనుషులలో 3వ భాగం చంపబడను. 250 కోట్ల మంది చంపబడ్డారు. అలా ఎందుకనగా ఆ గుర్రముల బలం వాటి నోళ్ల యందును వాటి తోకల యందు ఉన్నవి. ముందు నోటి దగ్గర, వెనకాల తోక దగ్గర వాటి బలం ఉందట. అంటే ముందు నుండి మిసైల్స్ వదులుతున్నారు, వెనకాల నుంచి బాంబులు డ్రాప్ చేస్తున్నారు అనమాట.
అయితే ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వారందరూ వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు 250 కోట్ల మంది చనిపోయారు. ఇంకెంతమంది ఉన్నారండి? 500 కోట్ల మంది ఉన్నారు. 250 కోట్ల మంది చనిపోతే 500 కోట్ల మంది ఉన్నారు. ఈ 500 కోట్ల మంది ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. ఏం చేయలేదటండి వీళ్ళు? దెయ్యాలు, తర్వాత చూడలేవు, వినలేవు, నడవలేవు. ఒకటి దెయ్యాలటండి. అవి అంటే పడిపోయిన దేవదూతల కృత్యాలు. అవి చూడలేవు, అవి వినలేవు, అవి నడవలేవు, వాటికి శక్తి లేదు. బంగారం వెండి కంచు రాయి కర్రలతో చేయబడ్డాయి. అలాంటి వాటిని పూజించకుండా ఎప్పటికైనా మేము సేవించుచున్నవి ఇవేవి మమ్మల్ని ఎందుకు రక్షించలేకపోతున్నాయి, మమ్మల్ని ఎందుకు కాపాడలేకపోతున్నాయి, వీటిలో శక్తి లేదా, అవి వినడం లేదా, అవి చూడడం లేదని కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి ఆ జ్ఞానంలో ఈ మనుషులు అంధకారంలో కూరుకుపోయి ఉన్నారు. ప్రియులారా, ఆ రోజు అటండి విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదట. ఇన్ని జరిగిన 250 కోట్ల మంది చనిపోయినా భయం రాలేదు, భక్తి రాలేదు, మారు మనసు రాలేదు, విగ్రహారాధన విడిచిపెట్టలేదు, అపవిత్రత విడిచిపెట్టలేదు, శరీర కార్యాలను జరిగించడం మానలేదు. ఏం చేయాలి మనుషులు? ఎంత భయంకరంగా ఉన్నారు. అందుచేతండి సత్యమును అడ్డగించి దుర్నీతిని జరిగించి సమస్త భక్తిహీనత మీద దేవుని ఉగ్రత పరలోకం నుండి కుమ్మరించబడుతుంది. ఈ ఉగ్రతలో మనం బలి కాకూడదు. ఇప్పటికైనా నేను చెప్పేది, మనం మారు మనసు పొందుదాం, దేవుని కొరకు మనం జీవిద్దాం, అనేకులను జీవింపజేద్దాం. మనం అపవాది పడిపోయిన దేవత 13,33,6,668 పడిపోయిన దేవదూతల ద్వారా ఎలా మానవ జాతి తప్పుదారిలో నడిపించబడిందో, అబ్రహాము తాతగారి దగ్గర నుంచి దేవుడు గురించి ఎలాగైనా మనుషుడికి చెప్పాలనే ప్రయత్నం ఎలా దారి తప్పి విగ్రహారాధనగా మారిపోయిందో, సత్యానికి దూరమై నిజమైన తండ్రికి దూరమై ఈ మనుషుడు ఎలా రాయిని రప్పని దేవుళ్ళు అని అనుకున్నారో, చివరికి ఇక ఈ మనుషుడు చేయి దాటిపోయి ఏదో ఒక వస్తువుకి సంపూర్ణంగా దైవత్వం ఆపాదించి ఎప్పటికీ ఆ వస్తువే దేవుడు అనుకునేటువంటి అవకాశం లేకపోలేదని కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏ విధంగా తన కుమారుని లోకానికి పంపించాడో, యేసు ప్రభు వారు వచ్చి, అరే ఓ మనుషులారా, మీరు అనుకున్నట్టుగా దేవుడు లేడు, దేవుడు ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన స్వరమును ఎవరుడో వినలేదు, దేవుడు ఆత్మ ఉన్నాడు. కాబట్టి మీకు తెలియని దాన్ని మీరు జరిగిస్తున్నారు, మీరు ఊహించుకుని చేస్తున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలనుకుంటే ఎవరైనా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, దేవుడు ఎలా కలుసుకోవాలో, దేవుడు ఎలా ఉంటాడో, దేవునితో ఎలా ఐక్యం కావాలో ఈ మానవ జాతికి ఒక దారి తిరిగి మరలా దేవుని యొద్దకు చూపించినటువంటి మహానుభావుడు, మహనీయుడు, శక్తివంతుడు, ఉన్నతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పి మనకు అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? దేవుని కోసం జీవిస్తూ అనేకులకు మనం తెలియచెప్పాలి. చెప్పడం వరకే మన బాధ్యత. తర్వాత ప్రార్థన చేయాలి. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. చెప్పాలి. ముందు మనం ఎలా చెప్పాలి? మనం ఒక మంచి సాక్ష్యం కలిగి, మంచి ప్రవర్తన కలిగి మనం చెప్పాలి. ఆ తర్వాత చెప్పి మనం వదిలివేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఎలా పని చేయించాలో, వాళ్ళని ఎలా మార్చుకోవాలి, ఇంక నెక్స్ట్ ఆయన చూసుకుంటాడు. మనం ఇంట్రొడక్షన్ చేయండి, పరిచయం వరకే మన పని. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆ విధంగా మరి మనం ఏం చేద్దాం? మారు మనసు పొందలేదట ఈ ప్రపంచం, ఇంకా కఠినులు అయిపోయారట, ఇంకా భయంకరమైనటువంటి అపవిత్రత జరిగించేవారు అయిపోయారు. జారులు, చోరులు, అబద్ధికులు, నరహంతకులు, దోషకులు, ద్వేషకులు, అజితేంద్రులు, సజ్జన దేశులు, అనురాగరహితులు, తల్లిదండ్రులతో ఏమాత్రం గౌరవం లేనటువంటి వారు, మంచి చెడ్డ ఏమాత్రం ఆలోచించినటువంటి వారు, మనస్సాక్షి లేని పశుప్రాయులు వంటి వారిగా అయిపోయారు. మారుమనసలేదు.
ఈరోజు మనకుందా? నేను ముగిస్తున్నాను. మీకు మారు మనసు ఉందా? నాకు మారు మనసు ఉందా? ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఇంతవరకు నాతో మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఎరువేసి ఫలింపదాయి చేయండి. నీ చిత్తానికి లోబడి జీవించడానికి కృప చూపండి. బ్రతుకున్న మేము ఒక కారణంతో బ్రతుకున్నామని, మేము నెరవేర్చవలసిన పని ఇంకా మిగిలి ఉన్నదని దాని మీద దృష్టి ఉంచుట ప్రభు ఎంతో శ్రేష్టమైందని మేము ఎరిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి నాకు మా కృప ఇవ్వండి. మారు మనసు ఇవ్వండి. దేవుని సన్నిధిలో అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళటం కృప చూపండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.